డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ చందనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చాతుర్మాస్య దీక్ష వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. प्रज्ञानाय नक्षत्रदर्शं निष्पत्त्येपेशस्कारे बलायोपदा वन्नाय लोरधं हृदयेभ्यः पौञ्जिष्टं दक्षिणाभ्यामेशानं वृषभ्याभ्याय दुर्पदं प्रयद्धोन्मत्तं गन्धर्वाप्सराभ्यो प्राज्ञं सर्पदेवजनेभ्यो प्रदत्तं अमेभ्यक्तितमं यज्ञतायाजनं विशालेभ्यो विदलकालं प्रमदेवाग्नं माध्यस्नामं स्वप्नायार्थम् अधर्माय बधिरं संज्ञानाय स्मरकाले प्रकामोऽध्यायोऽवसरम् आशिक्षायै प्रश्निनम् अवशिक्षायाभिप्रश्निनम् मर्यादायै प्रश्नविवाहं हृद्यै स्तेन हृदयं वैरहत्याय विषणं वेद्यै क्षकारम् औपद्रष्टाय संग्रहीतारम् कलायानुचरम् भोग्ये परिष्कृतं प्रियाय प्रियवादिनम् अरिष्ट्याश्वसादं मेधाय वादत्वं भोजे प्रकामाय रवैत्रे भायैनान्वाहारं प्रभायाभ्येन्धं नागस्य पृष्ठाय विषेक्तारं वृद्धस्य विष्टवाय वात्रनिर्भेदं देवलोकाय वेषितारं मनुष्यलोकाय प्रकटितारं सर्वेभ्यो लोकेभ्यो वसेत्तारम् अवत्ये वधायोपमध्यतारं सुवर्गाय लोकाय भागभगम् अरिष्ठाय नागाय परिवेष्टारम् अर्मेभ्यो हस्तिनं प्रयाश्रमं पुष्टैकोपालं तेजवेलबालं दीर्घायाभिबालं विरायै कीलाशं कीलालाय सुराधारं
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నారాయణ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. హోంవర్క్ చేయలేదని అగ్గిపుల్లతో విద్యార్థి చేతిపై కాల్చి వాతలు పెట్టిన ఘటన కలకలం రేపుతోంది. యూకేజీ చదువుతున్న విద్యార్థి యశ్వంత్ పై వైస్ ప్రిన్సిపల్ రామలక్ష్మి అగ్గిపుల్లతో చేతిపై కాల్చిందని కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. చిన్న పిల్లాడు కావడంతో హోంవర్క్ రాయడానికి గ్రిప్ దొరకడంతో అలవాటు కోసం పంపుతున్నామని పేరెంట్స్ తెలిపారు. తల్లిదండ్రులు చెప్పిన పిల్లాడిపై ఇంజెక్షన్ సూదులతో గుచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు ఎల్కేజీ కూడా ఇక్కడ చదవడానికి. ఎల్కేజీలో ఎప్పుడు ఏ కంప్లైంట్ రాలేదు. మా బాబుకి నేనే చెప్తానండి, మా బాబుకి ఫింగర్ గ్రిప్ లేదు, సో రాయలేడు. ఎప్పుడు కూడా మేము కంప్లైంట్ చేయలేం, మా బాబుకు రావట్లేదని కానీ ఎప్పుడు ఒక కూడా చేయలేం. మేడమ్స్ కూడా చాలాసార్లు మమ్మల్ని ఏమన్నారంటే గ్రిప్ రావట్లేదండి, ట్రై చేయండి అంటే, గ్రిప్ రాకపోయినా పర్వాలేదు మేడం, చిన్న వయసు వాడిది, పర్వాలేదు, వాడు అన్నం తిన్నది కావాలి మాకు, మీరు కొట్టద్దు మమ్మల్ని మా బాబుని అని చెప్పారు. అదంతా అయిపోయింది సార్. నేను మాంటిసోరీస్లో వేద్దాం అనుకున్నాను సార్. వీళ్ళు క్లాస్ టీచర్ చాలా బాగా చూసుకుంటారు వీళ్ళు. సో ఈ ఇయర్ కూడా క్లాస్ టీచర్ ఈవిడే అన్నారని చెప్పేసి జాయిన్ చేశాను సార్. బుధవారం స్పోర్ట్స్ డే సార్ వీరికి. అయితే ఇంటికి వచ్చేప్పటికి పట్టుకుంటే తలనొప్పి అని చెప్పి ఏడ్చాడు ఫస్ట్. తర్వాత తల చూస్తే గొప్ప వచ్చింది. తర్వాత నా చెయ్యి కాల్చారమ్మా అన్నాడు. అంటే మేము ఏమనుకున్నామంటే పిల్లలు ఆడుకుంటూ బొమ్మని అగ్గబొలతో గీసుకున్నారేమో అని చెప్పి నేను కాల్ చేసి అడిగాను. కళ్యాణి మేడం ఏమన్నారంటే తెలియదు నాకు అన్నారు. అది తెలియదు మేడం, నేను కనుక్కొని చెప్తాను అన్నారు. అన్న ఒక 10 minutesకి వైస్ ప్రిన్సిపల్ రామలక్ష్మి మేడం కాల్ చేశారు నాకు. కాల్ చేసి ఆవిడ ఏం చెప్పిందంటే, ఇలాగా స్కూల్లో యాక్టివిటీ జరిగిందంటే బెలూన్ యాక్టివిటీ చేయించాము, ఆ క్యాండిల్ వాడి మీద పడి వాడికి కాలిందండి. ఇప్పుడు పిల్లల్ని ఇంతలా కాలుస్తారండి, మనల్ని కొడతారు, కానీ ఇంత దారుణమా? ఇప్పటికే 5 రోజులు ఇంకా తెలగ గొప్ప కూడా తగ్గ. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నారాయణ స్కూల్లో ఒక అరాచకాలు చోటు చేసుకున్నాయి. అయితే ముఖ్యంగా మనం చూస్తున్నాము, క్రమంగా ఈ ప్రైవేట్ స్కూల్కి సంబంధించి అక్కడున్న విద్యార్థుల్లో ఎంతవరకు ఒత్తిడి అనేది లేదా వారి నిబంధనలకు సంబంధం లేకుండా విద్యా ఏదైతే విద్యాశాఖ సంబంధించి ఎన్నో లోటుపాట్లతో ఇప్పటికే ప్రతి ఒక్క కార్పొరేట్ స్కూల్లో నడుస్తుంది. అయితే వీటన్నిటికీ అంతేకాకుండా ఎక్కువగా ఈ చదువు పేరుతో పిల్లలపైన ఎన్నో రకాలుగా దాడులు చేస్తున్న నేపథ్యాలు ఎన్నో చూసాం. అయితే తాజాగా ఈ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏదైతే నారాయణ ఈ టెక్నో స్కూల్లో అయితే ఇప్పుడు తాజాగా ఈ సంఘటన చోటు చేసుకుంది. అక్కడున్న ఒక యూకేజీ చదువుతున్న పిల్లాడి పైన మరీ విచక్షణ రహితంగా అక్కడున్న ప్రిన్సిపల్ నేరుగా సరిగా రాయని కారణంగా తనతో రాయించడానికి చదువు ఒత్తిడి చేసే క్రమంలో తనకి ఏదో కొవ్వొత్తుతో దాడి చేసామంటూ కూడా చెప్తూ దాన్ని విపరీతంగా దాన్ని తప్పించుకోవడం చూసినప్పుడు కూడా ఆ పిల్లడి పైన తీవ్రంగా దాడికి పాల్పడ్డది. అయితే దీనికి సంబంధించి అక్కడున్న పేరెంట్స్ అంతా కూడా ఏదైతే ఆ స్కూల్లో ఉన్న పేరెంట్స్ అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి కనబడదు. అంతేకాకుండా అక్కడ ఎవరైతే విద్యార్థి తల్లి ఎవరైతే ఉన్నారో తీవ్రమైన ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడదు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి దాడులు అయితే మాత్రం పిల్లల మీద ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఎలాంటివి కూడా పునరావృతం కాకుండా ఖచ్చితంగా విద్యాశాఖ అయితే అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. దీనిపైన ఖచ్చితంగా ఏదైతే విద్యాశాఖ మంత్రి
మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు, ఎటువంటి ప్రైవేట్ సంస్థల్లో ఎటువంటి తప్పిదాలు జరిగినా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తుంటారు. అయితే అధికారంలో ఉన్నామని చెప్పి ఆ సంస్థకు సంబంధించిన ఏదైతే మంత్రి నారాయణ సంబంధించిన ఈ సంస్థలు ఇలా జరగడం అయితే మాత్రం ఎంతో ప్రభుత్వానికి కూడా చాలా సిగ్గుచేయడం మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు ఖండించి ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కూడా బీఆర్కే న్యూస్ వైపు నుంచి కూడా పూర్తి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. చిత్తూరు జిల్లా నగరి తిరుత్తని రోడ్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన తనిఖీల్లో సినీ పక్కీలో ఇసుకను తరలిస్తున్న 7 టిప్పర్లు పోలీసులకు చిక్కాయి. ఇవి స్టోన్ డస్ట్ ముసుగులో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. టిప్పర్లో 90% వరకు ఇసుక నింపి పైభాగంలో 10% స్టోన్ డస్ట్ వేసి పరదాలు కట్టి తరలింపుకు సిద్ధం చేశారు. తమిళనాడుకు అక్రమ రవాణా సాగుతుండగా నగరి సిఐ విక్రమ్, తహసీల్దార్ రవికుమార్ నేతృత్వంలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఈ తనిఖీ చేపట్టి మొత్తం 7 టిప్పర్లను సీజ్ చేసి 7 డ్రైవర్లను అరెస్టు చేశారు. పట్టుబడిన డ్రైవర్ల విచారణలో ఈ దందా వెనుక చెన్నైకి చెందిన భరత్ అనే వ్యక్తి ఉన్నట్లు తేలింది. అతడు నగరి మండలంలోని గుండ్రాజ్ కుప్పంలో వెల్ అండ్ కో స్టోన్ క్రాఫర్ను లీజుకు తీసుకొని అక్కడే ఇసుకపై కొద్దిగా స్టోన్ డస్ట్ వేసి ముసుగు కట్టి తరలిస్తున్నారు. ఈ ముఠా రాజంపేటలోని రీచ్ నుంచి ఇసుకను తీసుకొని నగరిలో స్టేట్ చేసి అక్కడి నుంచి తమిళనాడుకు తరలిస్తోంది. వాస్తవానికి స్టోన్ డస్ట్ రవాణాకు ఎలాంటి నియంత్రణ ఉండకపోవడం వల్ల ఈ మార్గాన్ని వాడుతూ భారీగా ఇసుకను దోచుకుంటున్నారు. ఈ చర్యలు కొన్ని నెలలుగా నిర్బంధంగా లేకుండా సాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ దందా వెనుక స్థానిక అధికార పార్టీ నేతల మద్దతు ఉందనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ మద్దతు లేకుండా ఇంత పెద్ద మాఫియా తలెత్తడం అసాధ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. భరత్ వంటివాడు చెన్నై నుంచి వచ్చి ఇక్కడి క్రషర్ను లీజుకు తీసుకొని ఈ స్థాయిలో అక్రమంగా వ్యవహరించడంపై ప్రజల్లో అసహనం పెరిగింది. పట్టుబడిన 7 డ్రైవర్లను రిమాండ్కు తరలించినా అసలు తలపోసిన ముఠా నేతలు, రాజకీయ మద్దతుదారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్నదే ప్రశ్నగా నిలిచింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఆదివారం తెల్లవారుజామున చిత్తూరు జిల్లా నగరిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 7 లారీలను నగరి సిఐ విధంగా తహసీల్దార్ రవికుమార్ మెరుపు దాడి నిర్వహించి 7 లారీలను సీజ్ చేశారు. ఈ 7 లారీలకు సంబంధించిన డ్రైవర్లను కూడా వారు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ముఖ్యంగా నగరిలో గుండ్రాజపురం ఏదైతే ఉందో గుండ్రాజపురం కేంద్రంగా ఒక ఇసుక క్రషర్, స్టోన్ క్రషర్ సెంటర్ను లీజుకు తీసుకుని అక్కడ ఈ స్టోన్ డస్ట్ ఏదో ఉంటుందో డస్ట్ తరలించే నెపంతో ఇసుకను 90% వరకు లారీలలో ఇసుకను నింపి 10% పై భాగంలో 10% స్టోన్ డస్ట్ నింపుతున్నారు. ఈ విధంగా నింపి లారీలకు పరదాలు కట్టి ఆ ఇసుకను అక్రమంగా చెన్నై తరలించుతున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. అదేవిధంగా దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ రాజంపేట నుంచి ఇసుకను తీసుకొచ్చి అక్కడ నుంచి మిగిలిన 10% స్టోన్ డస్ట్ ఈ లారీలో చేసి రావేలలో చెన్నై. థ్యాంక్ యూ.
ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు ఎంతో మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని మాజీ మంత్రి తలసాని తెలిపారు. సాయంత్రం పలహారం బండి ఊరేగింపు ఉంటుందన్నారు. పండగ అనేది నిర్బంధాల మధ్యన జరిగే భక్తులు ఇబ్బంది పడతారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా కొందరు కోఆర్డినేట్తో పండుగను నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. 2014లో తెలంగాణ వచ్చినప్పటి నుంచి రాష్ట్ర పండుగగా బోనాల ఏర్పాట్లు చేశామన్నారు. 4 గంటల 10 నిమిషాలకు బ్రహ్మముహూర్తమని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. గతంలో ఎన్టీ రామారావు 3 గంటలకు వచ్చేవారని, మొదటి పూజ 3 గంటలకే జరిగేది, కానీ నిన్న మాత్రం ఆలస్యంగా జరిగిందన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎండోన్మెంట్ దేవాలయంలో పనిచేసేటువంటి ప్రతి కుటుంబానికి, దాంతో పాటు ట్రస్టీ సభ్యుల కుటుంబాలకు, ఇక్కడ ఆర్గనైజర్స్ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ నేను చివరగా చెప్పేది ఒకటే, పండుగలు జాతరలు అనేది నిర్బంధాల మధ్యన జరగద్దు. స్వేచ్ఛగా భక్తుల సమక్షంలో, ప్రజల సమక్షంలో వాళ్ళకు ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలు జరగాలి. కానీ నిర్బంధాలు చేయడం మూలాన ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒక ఛానల్లో మాత్రం నిన్న ఉదయం 4 గంటల 10 నిమిషాలకు బ్రహ్మముహూర్తం అంట. ఎవరు చెప్పారు మీకు బ్రహ్మముహూర్తం అని? ఎవరు చెప్పారు? ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఇక్కడ ఈ అమ్మవారి ఆలయం అనేది 3 గంటల రాత్రి, ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు 3 గంటలకే వస్తుండే. కాబట్టి నేనేమంటా అంటే అందరం కూడా సమన్వయంతోనే జాతరను బ్రహ్మాండంగా జయప్రదం చేసుకోవాలి. ఇక పండగ పూట ఒకరి మీద విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదనేటువంటి భావనతోనే పలారం మండల ఊరేగింపులు కూడా చాలా ఆటంకాలు జరుగుతున్నాయి. దయచేసి ఆ ఆటంకాలు లేకుండా యథావిధిగా, ఎందుకంటే లక్షలాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి అందరూ సంతోషంగా చేసుకోవాలని చెప్పి అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి నేను కోరుకుంటాను. విజయనగరం జిల్లాలో శ్రీ చైతన్య స్కూల్ అరాచకాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. అధిక ఫీజులు, అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కిక్కేసిన బిల్డింగ్లతో విద్యా బోధన చేయడం, ఎడ్యుకేషన్ యాప్, అధిక ట్రాన్స్పోర్ట్ లాంటి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైర్ సాఫ్ట్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ వంటి నిబంధనలకు మొండి చేయి చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. హెచ్డిఎల్ లేని బస్సు డ్రైవర్లు, కనీసం మెయింటెనెన్స్ లేని బస్సులు, అధిక రవాణా ఫీజులు మాత్రం వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఏపీలో అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు. కూటమి నేతలంతా కలిసి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ధర్మవరంలో చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రతిపక్షాలు హద్దుమీరి చేస్తున్న ఆరోపణలను పట్టించుకోమన్నారు. తమ ప్రభుత్వానికి ప్రజల బాగోగులే కీలకమని అంటున్న ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్తో మా ప్రతినిధి ప్రకాష్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి పట్టాల శ్రీరామ్ గారు ఉన్నారు. ధర్మవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి డెవలప్మెంట్స్ ఎట్లా జరుగుతున్నాయి ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ధర్మవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏడాది అయిన సందర్భంగా డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? మళ్ళీ అలాగనే 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడిన సందర్భంగా మన పార్టీల్లో కానీ ఎలాంటి సఖ్యతతో ముందుకు పోతున్నారు సార్ మీ మాటలు? ఈరోజుకండి ఆల్మోస్ట్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం తయారైన తర్వాత సంవత్సరంగా వస్తుంది. ఈ సంవత్సర కాలంలో కూడా గత 5 ఏళ్లలో ఏదైతే ధర్మవరం అనేది అభివృద్ధిలో కావచ్చు, లేకుంటే కొన్ని అరాచకమైన శక్తులు చేసిన కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ సరి చేసుకునే దాంట్లోనే గత సంవత్సరం అనేది అయిపోగొట్టుకుంటూ వచ్చింది. మరి దాంతోపాటు ఉన్న అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అంటే 3 పార్టీలు కలిసి
ఒక మంచి నిర్ణయంతో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మామూలు ఇంకా చిన్న చిన్న అనేవి డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. మామూలుగా 3 పార్టీలు అన్నప్పుడు 3 సిద్ధాంతాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి. కానీ అన్నింటినీ సర్దుకొని ఈరోజు కార్యకర్తలు కావచ్చు, లేదంటే ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఒక కలిసే ముందుకెళ్ళే పరిస్థితి అనేది ఈరోజు మనకు ఎక్కువగా కనపడుతుంది. మరి దాంతోపాటు ఈరోజు మినిస్టర్ గారు కూడా నియోజకవర్గంలో ముఖ్యంగా టౌన్ ఏదైతే ఉందో ధర్మవరం టౌన్లో కూడా పాదయాత్ర పెట్టుకొని ఇంటింట్లో తిరిగి సమస్యల్ని తెలుసుకొని ఇంకా మనం పూర్తి స్థాయిలో మనం కూడా గ్రౌండ్లోకి మనం పనిచేయాలి. గత సంవత్సరం వరకు మనం వాళ్ళ తప్పులు సరి చేసుకున్నాం. ఇక్కడి నుంచి మనవి తప్పు అనేది ఉండకూడదు, మన గ్రౌండ్లో ఉంటేనే ఇది అనే దాని మీద మినిస్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు. దానికి మిగతా రెండు పార్టీలు కూడా మద్దతు ఖచ్చితంగా ఆయనకు తెలియజేసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం. ఈరోజు ధర్మవరం కోసం, ధర్మవరంలోని ప్రజల కోసం, నియోజకవర్గ ప్రజల కోసం ఎన్ని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా అందరూ కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్షన్లో మనకు ఇంత ఇది ఉన్నప్పటికీ, లాస్ట్ మినిట్లో సత్య గారు వచ్చినప్పటికీ, గుర్తు కొత్త అయినప్పటికీ ప్రజలు మనకు ఆదరించినప్పుడు ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయడం అనేదే ఒక ముఖ్య ఎజెండాగా మేము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందండి. సార్, అట్లే మనం చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా వైసీపీ నేతలు ఎలాంటి కవ్వింపు చర్యలు చేస్తున్నారు మీరు చూస్తున్నారు, దానిపైన మీరు కామెంట్స్. కవ్వింపు ఇప్పుడు ముఖ్యంగా ఒకటేనండి, కవ్వింపు చర్యలకి దయచేసి ఎవరే కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీల కార్యకర్తలందరికీ మేము తెలియజేసేది ఏంటంటే ఎవరూ రెచ్చిపోవద్దండి. అది కేవలం వాళ్ళు ఏంటంటే నాయకుల పై నుంచి వేస్తున్న పన్నాగమే. అది కింద వాళ్ళని రెచ్చగొట్టేసి మనం కింద గ్రౌండ్లో కొట్లాడితే మనం చేయాలనుకున్న పనులను డిలే చేయడానికి, ఈ ప్రభుత్వం మీద ఒక చెడ్డ పేరు తీసుకొని వచ్చి ప్రభుత్వం కూడా దీని మీద డైవర్ట్ అవ్వడానికే వాళ్ళు కూడా ఎక్కువగా దాని మీదనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే టార్గెట్ గ్రామాల్లో ఉన్న వీళ్ళు కాదు, పైన నాయకులు కాదు, గవర్నమెంట్ని టార్గెట్ చేస్తున్నారు. గవర్నమెంట్ టార్గెట్ చేయడంలో రెచ్చగొట్టడం నుంచి తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, వీళ్ళు రెచ్చగొట్టి ఏదో పొరపాటు వెంటనే తప్పుడు ఏదన్నా వేసినప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలనే ప్రయత్నంలోనే ఎక్కువగా వీళ్ళు ఆలోచన చేసే పరిస్థితి అనేది కనపడుతుంది. కాబట్టి అందరూ ఒకటే మాటను గుర్తుపెట్టుకోవాలా, కష్టపడ్డారు, కార్యకర్తలందరూ కష్టపడ్డారు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మనం సాధించుకోగలిగాము. ఈ కూటమి ప్రభుత్వాన్ని సరైన పద్ధతిలో ముందుకు నడిపించే బాధ్యత కూడా ఖచ్చితంగా కార్యకర్తల మీద ఉంటుంది. కాబట్టి సమన్వయంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. రైట్, ఇది మనం చూసుకున్నట్లయితే ధర్మవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి పట్టాల శ్రీరామ్ గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే, ఎవరే కానీ ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఎవరైతే కవ్వింపు చర్యలు పాల్పడుతున్నారో ఎవరే కానీ రెచ్చిపోవాల్సిన అవసరం లేదంటూ, తర్వాత ఉన్న 3 పార్టీల్లోనూ ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా మేము కలిసే పనిచేస్తామంటూ తెలియజేస్తున్న పరిస్థితి ఉంది.